నేను చెప్పే విధంగా సింపుల్ మసాలాలు వేసి ఒక్కసారి మీ చికెన్ని ఇలా చేసి చూడండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. నేను అనుకునేది ఏంటంటే ఎక్కువ మసాలాలు వేయడం వల్ల చికెన్కున్న ఒరిజినల్ టేస్ట్ పోతుంది అని నేను అనుకుంటానండి. పైగా ఎక్కువ మసాలాలు తినడం హెల్త్కి కూడా అంత మంచిది కాదు. ఇలా ఒకసారి చికెన్ చేసి చూడండి. మీకు టేస్ట్ ఎలా కుదిరిందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఫుల్ వీడియో కంటిన్యూ చేసేయండి మరి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు హైతాన్షి క్యూట్ టాక్స్. ఈ వీడియో కంటిన్యూ చేసే ముందు నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇవాళ నేను మీకు చికెన్ కర్రీ చూపిస్తున్నానండి. ముందుగా చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని బాగా వాష్ చేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇలా పోపు దినుసులు రెడీగా పెట్టేసుకొని చిన్న కడాయి తీసుకొని తగినంత ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, పోపు దినుసులు అనేటివి యాడ్ చేసుకోవాలండి. పోపు దినుసులు కాస్త చిటపట్లాడిన తర్వాత వేసుకున్న పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత శుభ్రం చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. మేమైతే ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నామండి. అలా వాష్ చేసుకున్న చికెన్ని మొత్తం యాడ్ చేసేసుకున్న తర్వాత తగినంత ఉప్పు పసుపు యాడ్ చేసుకోవాలి. ఉప్పు వచ్చేసి ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుందండి. ఒకవేళ తక్కువ అయినట్టుంటే మరి కాస్త యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చూసిన తర్వాత. ఉప్పు పసుపు చికెన్లోకి బాగా కలిసిపోయేలాగా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. చికెనే కాదండి, ఏ కూరకైనా మనం వేసుకున్న మసాలాలు ఉప్పు కారం అంటుకునేలా బాగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి. అలా మిక్స్ చేసుకుంటేనే మనకి కూరకి మరింత టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి. ఇంకా ప్లేట్ మూసేసి కొద్దిసేపు ఉడికించుకోవాలండి. చికెన్ ఉడుకుతూ ఉంటుంది. అంత లోపల మనం మసాలా అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి. మసాలాకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే ధనియాల పొడి, కొబ్బరి వేసి మనం ఫస్ట్ మిక్సీ పట్టేసుకోవాలండి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 6 నుండి 7, చిన్న సైజు అల్లం ముక్క చిదిమేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. తగినంత కొత్తిమీర. చికెన్ మసాలా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఒక్కొక్క స్పూన్ ఎక్కువగానే యాడ్ చేస్తారు. చికెన్లో గ్రేవీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కొత్తిమీర ఎక్కువగా వేసుకున్నట్టయితే మనకి చికెన్కి గ్రేవీ చాలా బాగా వస్తుందండి. తగినన్ని నీళ్ళు పోసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మసాలా రెడీ అయిపోయింది కదండి. మనకి చికెన్ కూడా ఉడుకుతూ ఉంది. మనకి చికెన్లో వాటర్ అనేది బాగా ఇంకిపోవాలండి. ఇంకిపోతేనే మనకి మసాలా యాడ్ చేసిన తర్వాత టేస్ట్ అనేది ఉంటుంది. చికెన్ వాటర్ ఉన్నంగా వేస్తే మనకి అంత బాగోదు. మేమైతే ఇలానే చేసుకుంటాము. టేస్ట్ అయితే వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాతే మసాలా కానీ కారం కానీ యాడ్ చేసి కలుపుకోవాలి. చూడండి, వాటర్ చాలా మటుకు ఇంకిపోయాయి. ఇంకా మసాలా మనము యాడ్ చేసేసుకుంటున్నాము. మిక్సీ పట్టుకున్న మసాలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. మసాలా మొత్తం చికెన్ పీసెస్కి అంటుకునేలా బాగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే మసాలా మొత్తం చికెన్ పీసెస్ కంటే చాలా మంచి టేస్ట్ అంటూ ఉంటుంది చికెన్ అనేది. ఏ కూరైనా టేస్ట్ అనేది మనం వేసుకునే మసాలా మీదే ఆధారపడి ఉంటుందండి. మసాలా మొత్తం చికెన్ పీసెస్కి బాగా అంటింది కదండి. కొద్దిసేపు మసాలా కూడా పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. చికెన్ అన్నది వేయించుకున్న తర్వాత తగినంత కారం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకా ఒక స్పూన్ కానీ 2 స్పూన్స్ ఎక్కువగా వేసుకోవచ్చు. మేమైతే ఒక 2 స్పూన్స్ వేసుకున్నామండి. వేసిన కారం కూడా చికెన్ పీసెస్కి బాగా అంటుకునేలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే కూర అన్నది మనకి అంత టేస్ట్ అనేది ఉంటుందండి. మిక్స్ చేసేటప్పుడు మనం వేసుకున్న మసాలాలు కానీ ఉప్పు కానీ కారం కానీ ఏదైనా కానీ ఆ పీసెస్కి అంటే మంచి టేస్ట్ అన్నది ఉంటుందండి కూర అన్నది. తర్వాత మిక్సీ జార్లో ఉన్న మసాలాకి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి చికెన్లోకి వేసుకుంటున్నామండి. మనం సపరేట్గా వాటర్ పోసుకోవడం కన్నా ఇంకా మిక్సీ జార్లో ఎలాగో మిగిలిపోయిన కొద్దిగా మసాలా ఉంటుంది కాబట్టి దాంట్లోకి వాటర్ వేసుకుంటే మనకి చికెన్లో రసం అనేది వచ్చేస్తుంది. గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే మనం వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా ఆల్మోస్ట్ మనకి చికెన్ ఉడికిపోతుంది. వేసిన వాటర్ కూడా కొద్దిగంత చికెన్ పీసెస్కి పట్టుకునేలా మనము ఒక 5 minutes లో టు మీడియం ఫ్లేమ్లో మనం చికెన్ ఉడకనియాలండి. ఎంత బాగా ఉడకనిస్తే మనకి అంత మసాలా పట్టి టేస్ట్ అన్నది ఉంటుంది. కారం వేసిన తర్వాత చికెన్ అన్నది కొద్దిసేపు ఉడకనిస్తే మనకి మంచి కలర్ అనేది వస్తుందండి. చికెన్ చూడండి ఎంత మంచి కలర్ అనేది వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయిందండి చికెన్ కూడా.
మేము చికెన్ అన్నది చపాతీలోకి చేసుకుంటున్నాం కాబట్టి గ్రేవీ ఉండేలా చూసుకుంటున్నామండి. కొంతమంది గ్రేవీ ఉండడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళు మరి కాస్త సేపు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడకనిస్తే గ్రేవీ అంతా వెళ్ళిపోయి డ్రైగా ప్రిపేర్ అవుతుందండి మనకి చికెన్ అన్నది. గ్రేవీ చికెన్ ఇష్టపడే వాళ్ళైతే గ్రేవీ ఈ మట్టుకు ఉండేలా చూసుకోండి. చపాతీలేకైనా, రోటీలేకైనా, వైట్ రైస్ కానీ ఇలా ఏ దానికైనా చాలా బాగుంటుంది. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ మనకి చికెన్ అన్నది రెడీ అయిపోయినట్టే అండి. చివరిగా వేసుకున్న ఉప్పు కారం సరిపోయిందా లేదా అని డౌట్ ఉన్న వాళ్ళకి ఒక ముక్క తీసుకొని టేస్ట్ చూసినట్టయితే మనకి తెలిసిపోతుందండి. ఒకవేళ తక్కువ అయినట్టుంటే తగినంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మేమైతే ఒక స్పూన్ కారం యాడ్ చేసుకున్నామండి. కారం తక్కువగా అనిపించినట్టయితే కారం కూడా బాగా మిక్స్ అయిపోయేలాగా చికెన్లోకి కలిపేసుకోవాలి. ఇంకొక 2 మినిట్స్ అలా కలిపేసుకుంటే మనకి పచ్చి వాసన అనేది వెళ్ళిపోతుంది. కొందరు మసాలాలు చికెన్ మసాలా, బిర్యానీ మసాలా ఇలా రకరకాలు వేసుకుంటూ ఉంటారండి. అలా కూడా వేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. ఎవరికి చికెన్ ఎలా తినాలని ఉంటే అలా చేసుకుంటూ ఉంటారు. మేమైతే ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా మసాలా చేసుకొని చికెన్ చేసుకుంటామండి. నేనైతే ఇలా అనుకుంటానండి, ఎక్కువ మసాలాలు వేయడం వల్ల ఆ వెజిటేబుల్కి కానీ ఆ కూరకు కానీ ఉన్న టేస్ట్ అనేది పోయి మసాలానే ఎక్కువగా తిన్నట్టుంటుందండి. కాబట్టి మేము ఇలా సింపుల్గా రెడీ చేసుకొని తింటాము. టేస్ట్ అయితే చెప్పే పని లేదండి, మనకు చూస్తేనే అర్థమైపోతుంది టేస్ట్ ఎలా ఉంటుంది అనేసి. చాలా యమ్మీ సూపర్గా వచ్చిందండి. మా పాపకి కారం వేయకుండా తీసిపెట్టిన చికెన్ అండి పక్కన ఉండేది. తను కారం ఎక్కువగా తినదు. మసాలా వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించిన తర్వాత తీసిపెట్టిన చికెన్ అండి పాపకైతే. చివరిగా మాకు కావాల్సిన తగినంత కారం వేసేసుకొని కారం కూడా పచ్చి వాసన పోయేదాకా వేయించేసుకుంటే సరిపోతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. డోంట్ ఫర్గెట్ టు కమెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.